ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధానుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, ఈ దినము జనవరి 19 ఆదివారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా నా హృదయపూర్వకమైన శుభములు. ఆయన నిత్యకృప, ఆయన సన్నిధి మీకు తోడయ్యుండి మిమ్ములను నడిపించునుగాక. ఆమేన్. దేవుని యొక్క లేఖనము నుండి మనము ప్రతిదినం వచనం వెంబడి వచనాన్ని వినడానికి ప్రభువు మనకిచ్చిన ఈ ధన్యత గొప్పది. మనం వినుట మట్టుకే కాదు గాని అనేక మంది కూడా దేవుని వాక్యము విని ఆశీర్వదింపబడునట్లు, నశించక రక్షణ పొందునట్లుగా మనమును ప్రార్థించాలి. దేవుని యొక్క వాక్యమును వారికి అందించాలి. ప్రభువు పరిచర్యలో ఒక ఆత్మరక్షణ కొన్ని కోట్ల రూపాయల కన్నా విలువైనది. ఎందుకంటే ఒక ఆత్మ రక్షించబడితే యుగ యుగములు ఆ వ్యక్తి ప్రభువుతో నిత్య పరలోక రాజ్యములో నివసిస్తాడు. లేకపోతే అతని ఆత్మ యుగ యుగములు మండుచున్న అగ్నిగుండములోనే ఉంటుంది. సోదరుడా, సోదరి, ఆలోచించు. నీ కుటుంబములోని అందరూ రక్షణ పొందారా? రక్షణ పొందని వారి పరిస్థితి బహుభయంకరముగా ఉంటుంది. అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడ శ్రమయు, వేదనయు, పండ్లు కొరుకుటయు ఉంటుంది. దేవుని పిల్లలుగా రక్షణను నిర్లక్ష్యము చేయవద్దు. ప్రభువు కృపను కాలదన్నుకోవద్దు. ఈరోజు ఈ క్షణము మనది. ఈ రోజులో మరుక్షణం మనది కాదు. దేవుని పిల్లలుగా వాక్యమును వింటూ విధేయులమై మన కుటుంబ రక్షణ కొరకు మనము ప్రార్థిద్దాం. దేవుని బిడ్డలుగా మనం ఎదుగుతూ అనేక మంది ప్రభువులు ఎదుగునట్లుగా వారిని బలపరుచుదాం. అట్టి కృప మనలో ప్రతివానికి ప్రభువు అనుగ్రహించునుగాక. ఆమేన్. రండి, దేవుని వాక్యమును చదువుకుందాం. కీర్తన గ్రంథము 40వ కీర్తన 5వ చరణం. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు. వాటిని వివరించి చెప్పెదననుకొంటినా అవి లెక్కకు మించియున్నవి. నీకు సాటి అయిన వాడొకడును లేడు. ప్రార్థన. పరిశుద్ధుడవైన మా పరమ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క ఉదయకాలము వేళ మీ లేఖనం ధ్యానిస్తుండగా మాతో మీరు మాట్లాడండి, మమ్ములను బలపరచండి. వాక్యము వింటున్న ప్రతి బిడ్డను దర్శించండి, ఆదరణ కలిగించండి. నీ సన్నిధి తోడుగా ఉంచండి. కుటుంబములలో చక్కని రక్షణ, ఆనందము, సంతోషము, సమాధానము, నెమ్మది అనుగ్రహించి నీ బిడ్డలను మీ రాకడ కొరకై సిద్ధపరచుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, ప్రతి మానవుని జీవితములో దేవుడు చేస్తున్నటువంటి కార్యాలు లెక్కింపలేనివి. ఏ మనుషుడు దేవుడు నా ఎడల ఇన్ని కార్యాలే చేశాడు అని లెక్కించగలడు? తల్లి గర్భమందు పడినది మొదలుకొని మరలా మనము
మట్టిలో కప్పి పెట్టబడే వరకు మన జీవితములో ప్రతిదినం ఎన్ని అద్భుత క్రియలు ఆయన చేస్తున్నాడో. దేవునిని ఎరిగినవారు అని కాదు, ఎరగనివారు అని కాదు, భూమి మీద పుట్టిన ప్రతి వాని జీవితములో దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క తలంపులు బహు ఉన్నతమైనవి. మనలను సృష్టించిన సృష్టికర్త ఒక ఆలోచనతోనూ ఒక ప్రణాళికతోనూ మనలను సృష్టించాడు. ఏ మనుష్యుడు వ్యర్థముగా పుట్టినవాడు కాడు. మనం ఒక గృహాన్ని కట్టుకుంటే దానిలో ఉన్న ప్రతి వస్తువు ఏదో ఒక కారణము చేత మనము సిద్ధపరుచుకున్నదే. ఏ వస్తువు కూడా ఇది ఉపయోగము లేదు, అయినా ఇంట్లో దీన్ని పెడుతున్నాను అని ఏ మనుషుడు అనుకోడు. కొన్ని అందముగా కనపడడానికి పెట్టుకుంటాం, కొన్ని అక్కర్ల కొరకు పెట్టుకుంటాం, కొన్ని నిత్యము వాడుకోవడానికి ఉపయోగిస్తాం, కొన్ని అలంకార రూపముగా ఉపయోగిస్తాం. ప్రతి వస్తువు దాని పనిని బట్టి మనము సిద్ధపరుచుకున్నది. దేవుడు కూడా మనలో ప్రతి వ్యక్తిని వాని పని చొప్పున వాని క్రియ చొప్పున సృష్టించిన వారమే. ఏ మనుషుణ్ణి దేవుడు నిష్ప్రయోజనముగా పుట్టించలేదు. కారణం, ఆ మనిషిలో ఉన్న ఆత్మ దేవుని జీవం, అది దేవుని యొద్ద నుండి వచ్చింది. గనుక దేవుడు ఏ మనిషికి వ్యర్థముగా జీవాన్ని ఇవ్వలేదు. అయితే భూమి మీద పుట్టిన మనము దేవునిని ఎరుగక అంధకార సంబంధమైన జీవితములో బ్రతుకుతూ దేవునికి దూరమై, నేనెందుకు పుట్టాను, దేవుడు నన్నెందుకు పుట్టించాడు, లోకములోని బాధలన్నీ శ్రమలన్నీ నాకే కలుగుతున్నాయే, నేను అలా పుట్టుంటే బాగుండు, ఇలా పుట్టుంటే బాగుండు అని ఎన్నెన్నో ఊహలు ఊహిస్తూ దేవునిని తప్పుబడుతూ ఉంటాం. సోదరుడా, సోదరి, ఒక వ్యక్తి దేవునికి ఇష్టమైన వ్యక్తిగా మారినప్పుడు ఆయన యొక్క తలంపులేమిటో, ఆయన ఆలోచనలేమిటో గ్రహించగలుగుతాడు. దేవునిని ఎరుగని వానికి ఆయన పని కానీ, ఆయన ఆలోచన కానీ, ఆయన ప్రేమ కానీ తెలియదు. ఈ రోజున అనేక మంది దేవుని ప్రేమ ఎరుగక దేవునిని నిందిస్తున్నారు. దేవుని ప్రేమను గమనించక దేవునికి దూరమవుతున్నారు. ఆయన నిన్ను ప్రేమించి తన మహిమను విడిచి, సింహాసనాన్ని విడిచి, పరలోక రాజ్యపు వైభోగాన్ని విడిచి రిక్తునిగా శిలువ మరణము పొందునంతగా తనని తాను తగ్గించుకొని శరీరధారిగా లోకములో జన్మించాడు. సోదరుడా, సోదరి, ప్రభువు ప్రేమను ఎప్పుడైనా గమనించావా? నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో ఆయన ఇప్పటికీ నీవింకా ఆయన యొద్దకు రాలేకపోయినా, ఇప్పటికీ ఆయన నువ్వు దూషిస్తున్నా, ఇప్పటికీ ఆయన పిల్లల్ని విమర్శిస్తూ ఉన్నా, ఇప్పటికీ దేవుని వాక్యాన్ని నీవు పెడర్థాలుగా మాట్లాడుతున్నా, ప్రభువు నిన్నిప్పటికీ ప్రేమిస్తున్నాడు. ఆయన కృప నీ చుట్టూ ఉన్నది నిన్ను రక్షించుకోవాలని. దేవుని ఆశ్చర్య కార్యాలు ఎవరు లెక్కించగలరు? కీర్తనాకారుడు మాట్లాడిన అద్భుతమైనటువంటి మాట ఇవి. మా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు, అవి ఇన్ని అని లెక్కబెట్టి చెప్పలేనివి. తలపైన వెంట్రుకలు ఎన్నున్నాయో వాటిని లెక్కించగలిగిన వారెవరు? కానీ నిన్ను సృష్టించిన దేవుడు నీ తలపైన ఉన్న వెంట్రుకలను కూడా
లెక్కించాడు. ఆయన చిత్తము లేకుండా ఒక్కటి కూడా రాలదు అని దేవుని వాక్యం బోధిస్తుంది. దేవుని పిల్లలుగా ఆయనకు సాటి అయిన దేవుడు మరొకరు లేరు. ఆయన మన సృష్టికర్త. ఆయన మన కొరకై తన ప్రాణమును అర్పించినవాడు. ఆయన మనము నశించడం ఇష్టము లేక రక్షించుటకై రిక్తునిగా మార్చుకున్నవాడు. ఆ ప్రభువుని మనము తెలుసుకుంటే, ఆయన యొద్దకు మనం చేరితే, ఆయన చిత్తమేమిటో, ఆయన ప్రేమ ఏమిటో, ఆయన మన ఎడల చేసిన గొప్ప కార్యాలేమిటో అర్థమవుతాయి. ఏ దేవుడును యేసు ప్రభువలే ప్రార్థన ఆలకించువాడు గాని, రక్షించువాడు గాని, ప్రాణమర్పించువాడు గాని ఉన్నట్లుగా చరిత్ర పుటాలలో లేదు. అంత గొప్ప కనికరము కలిగిన వాడు మన పరమ తండ్రి. ఈ రోజున నీవు ఏ కులస్థుడవైనా, ఏ మతస్థుడవైనా, ఇప్పటి వరకు నువ్వెలా జీవించినా దేవుని యొద్దకు రా. నీ కులాన్ని బట్టి గర్వపడవద్దు సుమా. నీ మతాన్ని బట్టి గర్వపడవద్దు. నీకున్న ధనధాన్య సౌందర్య విద్యలను బట్టి గర్వపడవద్దు. అవి ఏ నాడు నీకు రక్షణ కలిగించలేవు. నీ మరణము నుండి, నిత్య నరకము నుండి నిన్ను తప్పించలేవు. నీకు మేలు చేయువాడు, నిత్య నరకాగ్ని నుండి నిన్ను రక్షించగలిగినవాడు, నిన్ను సృష్టించిన పరమదేవుడైన యేసు ఒక్కడే. ఈ రోజున ఆయన ప్రేమను తెలుసుకుందాం. మన కొరకు ఆయన చేసిన అద్భుత కార్యాలను తలపోసుకుందాం. ఆయన సన్నిధిలో చేరి మనము స్తుతిద్దాం. ప్రభువు కృప తోడయ్యుండునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడవైన పరమ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ కృపా కనికరమును బట్టి ఈ ఉదయకాలము వేళ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకై స్తోత్రాలు. విన్న వాక్యము ఫలింపు దయచేయండి. ప్రతి కుటుంబమును ఆశీర్వాదకరముగా మార్చి నీ కృపలో వర్ధిల్ల చేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడునైన ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి సదా తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్.